హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సునీత క్రియేషన్ 19. ఈరోజైతే మన వీడియోలో చికెన్ బిర్యానీ చూపిస్తున్నా చూడండి. చికెన్ ఫ్రెష్గా కడగాలండి. కడిగిన తర్వాత ఇగో పెరుగు కలుపుతున్నా చూడండి. పెరుగు కలిపినాక జాజీరా, దాల్చిన చెక్క, లవంగాలని మొత్తం మసాలాలు వేస్తున్నా చూడండి. తర్వాత అల్లం పేస్టు, తర్వాత ఈ ఫ్లవర్ ఇంతకుముందే దంచి వేసాను కానీ మీకు చూపించాలని వేస్తున్నా చూడండి. ఫ్లవర్ను వేసుకోవాలి. ఇవి పసుపు వేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత మనం కొత్తిమీర వేస్తున్నా చూడండి. పుదీనా కూడా వేసుకోవాలి. తర్వాత మనం కారం వేసుకోవాలి. మనకు సరిపడంత బాగా కలపాలి. కలిపిన తర్వాత మనం సాల్ట్ కూడా వేసుకోవాలి. మనకు టేస్ట్కి సరిపడంత సాల్టు. తర్వాత ఒక లెమన్ ఉంటే మనం లెమన్ జ్యూస్ పిండాలండి. లెమన్ అయితే కంపల్సరీ పిండాలి. తర్వాత మనకు సరిపడంత ఆయిల్ వేస్తున్నా. ఆయిల్ వేసుకోవాలి. 2-3 పచ్చిమిర్చి కట్ చేసి వేస్తున్నా చూడండి. బాగా కలుపుకోవాలండి. బాగా కలిపిన తర్వాత మనం ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్, 1 అవర్ అయితే పక్కన పెట్టేసుకోవాలి మూత పెట్టి. తర్వాత పక్కన స్టవ్ మీద ఒక కడాయిలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ మనం రెడ్గా వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. మొత్తం బ్రౌన్ కలర్ రావాలి. ఇలా వస్తాయి చూడండి. ఇలా మనం బాయిల్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత మనం బియ్యం అయితే వెంటనే కడగాలండి. కడిగి ముందుగా నానబెట్టద్దు. ఒక డబ్బాకు 1.5 వాటర్ పోసుకోవాలి. బియ్యం కొత్తయా పాతయా అన్నది చూసుకోవాలి. మనం ఒక డబ్బాకు 1.5 వాటర్ పోసుకోవాలి. నేనైతే కడిగేసి వెంటనే అందాజగా పెట్టేస్తా అండి. నేను కొలత పెట్టను. ఇలా పెట్టేస్తా. పెట్టిన తర్వాత స్టవ్ మీద వెలిగించుకొని స్టవ్ మీద పెట్టాలండి. తర్వాత పక్కన చికెను ఇంకో స్టవ్ మీద పెట్టిన సగం ఉడికిన అన్నంలో మనం మసాలాలు అన్నీ వేసుకోవాలి. మసాలాలు వేసిన తర్వాత నేను బిర్యానీ ఆకు వేసిన, 2 పచ్చిమిర్చి వేసిన, తర్వాత ఆయిల్ వేస్తున్నా చూడండి. ఆయిల్ ఎందుకంటే మనకు మెత్తగా అంటుకపోదు, పొడి పొడిగా వస్తుంది రైసు. సాల్ట్ వేసిన తర్వాత అది దమ్ముకు అయిపోయిన తర్వాత తీసి ఇలా స్టెప్ బై స్టెప్ వేసుకోవాలండి. చికెన్ ఒక స్టెప్పు, రైస్ ఒక స్టెప్పు ఇలా వేసుకోవాలి. మనం బయట తెచ్చుకున్న దానికంటే ఇంట్లో చేసుకుంటే బాగుంటుందండి. ఈజీగా ఒక 1 అవర్ టైం వేస్ట్ అయినా సరే ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది కదండి. ఇప్పుడు మనం బాయిల్ చేసిన ఆనియన్స్ ఒక స్టెప్పు, చికెన్ ఒక స్టెప్ వేస్తున్నా చూడండి. పిల్లలకు కూడా ఇష్టంగా తింటారు. మనం బయట నుంచి తెచ్చుకుంటే మనకు డబ్బులు ఎక్కువ అవుతాయి, మళ్ళీ అందరికి సరిపడని రాదండి. అందుకే ఇలా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు గిన్నె నేను సిమ్లో స్టవ్ మీద పెట్టేసిన చూడండి. తర్వాత పిండి ఇది అవసరం లేదు. గిన్నె నిండా వాటర్ పెట్టి వెయిట్ పెట్టాలండి. బరువు పెట్టేస్తే మనకు దమ్ముకు అవుతుందండి. చాలా చూడండి ఎంత మంచిగా దమ్ముకు అయిపోయిందో. చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? వేడి వేడి బిర్యానీ రెడీ చూడండి.